హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవరా మూవీకి వెళ్ళాను. 1am షోకి, బెనిఫిట్ షోకి. అక్కడ ఫ్యాన్స్ రచ్చ అయితే మామూలుగా లేదు. భయమే. జాతరకి అయితే మామూలుగా లేదు రచ్చ. అక్కడ డీజేలు, అవుట్లు, డమ్ములు, పాలాభిషేకాలు, పూలదండలు. సౌండ్కి గుండె ఢండన్ ఢండన్ అంటుంది. ఆల్మోస్ట్ ప్రతి థియేటర్ దగ్గర రెస్పాన్స్ అలాగే ఉంది. అది ఎన్టీఆర్ రేంజ్. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ కన్నా ఇంకేమైనా పెద్ద పదం ఉందంటే అది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ ఓన్లీ ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యారేమో. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యారేమో. ఏమో కొద్దిగా సెకండ్ హాఫ్లో మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదని మేము అనుకుంటున్నాం. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే. ఇది కామన్ ఆడియన్స్ మూవీ. ఈ సినిమాని వాళ్ళే హిట్ చేస్తారు, చూస్తూ ఉండండి. సేమ్ జనతా గ్యారేజ్కి బెనిఫిట్ షో దాని తర్వాత ఎలా అయితే న్యూట్రల్ టాక్ వచ్చి దాని తర్వాత హిట్ అయిందో సేమ్ అదే రిపీట్ అవుద్ది. ఈవినింగ్ కల్లా మూవీ ఎలా హిట్ అయిందో సేమ్ దేవదాకు కూడా అలాగే జరుగుతుంది. ఈవినింగ్ దాకా వెయిట్ చేయండి. అదే బ్లాక్ బస్టర్. మీరు పిచ్చి పిచ్చి రివ్యూస్ చూసి సినిమా మొత్తం అదిరిపోయింది. కామన్ ఆడియన్స్కి అయితే అదొక పండగ అంతే. సెకండ్ హాఫ్ ఎమోషన్కి అయితే ఫ్యామిలీ పల్లె కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో మ్యూజిక్ అంతగా అనిపించలేదు. ఏందిరా మ్యూజిక్ ఇలా ఉంది అనుకున్నాం. పీజిఎమ్స్ అందరూ మ్యూజిక్కి మాకు టచ్ కాలేదు ఏంది మూవీ అనుకుంటా ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఎవరైనా సరే ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ దాకా అందరూ ప్రాణం పెట్టేసాడు మ్యూజిక్కి. అలా ఉంది బీజిఎమ్స్. అసలు ఏ ఎలివేషన్ మ్యూజిక్ పెట్టినా హైలైట్. ఇంకోటి ఆయుధ సాంగ్కి ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తాడు. ఇంక మీరు ఎక్కడ క్వశ్చన్ అడగబాకండి. ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే దాంట్లో హూ ఇస్ ద బెస్ట్ డ్యాన్స్ అడగబాకండి. ఆ ఒక్క ఆయుధ పూజలో డ్యాన్స్ చూపిండి చాలు తెలిసిపోద్ది. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ అంటే ఎన్టీఆర్. ఏమి సార్ డ్యాన్స్ ఆయుధ పూజ సాంగ్ అసలు ఆ పాట ఏంది అది వేరే ఒక ఆయుధ పూజ సాంగ్కి హారపన్ డ్యాన్స్ వేయడం. మళ్ళీ అసలు రేసు, అసలు ఆ స్టెప్స్, ఫ్యాన్స్ మాత్రం పండగ. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫ్యాన్స్ ఎవరు కుర్చీలో కూర్చోడు. అది సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉండి కొద్దిగా ఎమోషన్ ఉండడం వల్ల ఆ టైంకి సినిమా ఫ్యాన్స్కి ఎక్కకపోవచ్చేమో. కానీ ఇది కామన్ ఆడియన్స్ మూవీ. ప్లీజ్ వాచ్ థియేటర్స్. బీజిఎం అయితే మీకు అసలు మామూలు ఉండదు. అందరూ బీజిఎం మామూలుగా లేదు. సినిమాని ఎక్కడికో తీసుకుపోయింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఇది కామన్ ఆడియన్స్ మూవీ.